రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాణహిత నది ప్రాంతానికి వెళ్తున్న కోనప్పను అడ్డుకున్నారు. తుమ్మిడిహట్టిపై బహిరంగ చర్చకు రావాలని కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సవాల్ విసిరారు. పాల్వాయి హరీష్ బాబు సవాల్ను కోనేరు కోనప్ప స్వీకరించారు. కోనప్ప ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఇప్పుడు మేము ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావాలని చెప్పి సూటిగా మంది కార్మికులకు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి నెలకు 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత మా కోనేరు కోనప్ప గారిది. ఆ సమయంలో నేను కూడా వాటర్ ప్లాంట్ లో నేను పనిచేస్తున్నాను. నాకు కూడా 5,000 రూపాయలు దొరికినాయి. అదే కాకుండా కార్మికులు చనిపోయిన కార్మికులకు కూడా దాదాపు 50 నుండి 1,00,000 రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు ఆగకుండా వాళ్ళ పెళ్లిళ్లకు కూడా తన సొంత నిధుల ద్వారా తన సొంత ఖర్చు ద్వారా ఇలా వాళ్ళ కార్మికుల పిల్లలను ఆదుకున్నది మా కేవలం మా నాయకుడు మా కోనేరు కోనప్ప గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇంకొక విషయం, సంవత్సరంన్నర కాలం నుండి ఏ రోజైనా కూడా పేపర్ మిల్లులో పనిచేస్తున్నట్టు ఇవాళ మాకు నెలకు జరిగే ఇన్సెంటివ్ కానివ్వండి, ప్రొడక్షన్ బోనస్ కానివ్వండి మాకు నిలిపివేయడం జరిగింది. ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. గతంలో మా కోనేరు కోనప్ప గారు ఉన్నప్పుడు దాదాపు 920 రూపాయలు మాకు ప్రొడక్షన్ బోనస్ దొరికేది. ఆ 920 రూపాయల ప్రొడక్షన్ బోనస్ ఎటువైందని చెప్పేసి ఇలా మేము హరీష్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 60 మంది కార్మికులకు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి నెలకు 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత మా కోనేరు కోనప్ప గారిది. ఆ సమయంలో నేను కూడా వాటర్ ప్లాంట్ లో నేను పనిచేస్తున్నా.